జోహ్రాన్ మగ్దాని 2 నెలల క్రితం న్యూయార్క్ మేయర్గా గెలుపొందడం జరిగింది. ఇప్పుడు అధికారం చేపట్టాడు. అంటే ప్రమాణ స్వీకారం చేసి నిన్నైతే అధికారం చేపట్టాడు. చేపట్టిన మొదటి రోజే హిందూ వ్యతిరేక పనులే చేశాడు. మొట్టమొదటగా 2020లో ఢిల్లీ అల్లర్లకి చెందినటువంటి ఒమర్ ఖలీద్ని పొగిడాడు. ఒమర్ ఖలీద్ని ప్రశంసించాడు. వీడు 2020లో ఢిల్లీలో అల్లర్లు సృష్టించి దాదాపు 50 మంది చావుకు కారణమైనటువంటి ఒక ఉగ్రవాదిని ప్రశంసించాడు ఈ జోహ్రాన్ మగ్దాని. తర్వాత యూదుల మీద వ్యతిరేకత ప్రదర్శించాడు. వాళ్ళని బహిష్కరించడానికి ఏవైతే ఆంక్షలు ఉన్నాయో ఆ ఆంక్షల్ని ఎత్తేశాడు. అలాగే యూదుల వ్యతిరేకకు సంబంధించినటువంటి IRHA దీన్ని కూడా రద్దు చేసేసాడు. ఇలా యూదుల మీద ఒక పగబట్టాడు. అంటే ఇప్పుడు ఏంటి, యూదుల్ని బహిష్కరించాలనే దాని మీద ఆంక్షలు ఎత్తేసాడు కాబట్టి ఇక వాళ్ళని బహిష్కరించడానికి అవకాశం ఇచ్చాడు అన్నమాట. అంటే యూదులని బహిష్కరించాలి. దీని గురించి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం నేరుగానే స్పందించింది. ఇది చాలా దారుణం. మొదటి రోజే నువ్వు యూదుల మీద విషం గక్కావు. ఇప్పటికే మండుతున్నటువంటి అగ్నికి యూదుల వ్యతిరేకత అనే ఒక పెట్రోల్ పోసావు. ఇక తరువాత నువ్వు దీని యొక్క పరిణామాలు ఎదుర్కొంటావు. ఇది నాయకత్వం కాదు. ఈ నాయకత్వ లక్షణాలు ఇందులో ఒక్కటి కూడా లేదు. నువ్వు ఎన్నో రోజులుగా నాయకుడిగా అయితే కొనసాగలేవని ఇజ్రాయెల్ ప్రభుత్వం అయితే డైరెక్ట్ గా స్పందించింది. అంటే నిన్న ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ట్రంప్కి వ్యతిరేకంగా గెలిచాడు, ట్రంప్ ఓడిపోయాడు. ఇలాంటి వ్యక్తి ఒక అభ్యుదయ భావజాలం కలిగినటువంటి వ్యక్తి అని అందరూ అనుకున్నారు. కానీ రావడమే ఉగ్రవాదుల్ని ప్రశంసించడం అనేది వీడు మళ్ళీ వాడి యొక్క బుద్ధిని బయట పెట్టుకున్నాడు. అంటే మాదంతా ఒక్కటే, విద్యావంతులమైన అనాగరికలమైన ఒకటే, మేము అంతా కూడా ఇలా రక్తపాతం కోసమే పనిచేస్తాం అనే విధంగా ఈ మగ్దాన్ అయితే తన యొక్క బుద్ధిని బయట పెట్టుకున్నాడు.